వీడియో చూస్తున్నారు కదా ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేయండి. లైక్ కామెంట్ చేయడం వల్ల నాకేం పైసలు రావు. లైక్ కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి నిజంగా ఈ సందేశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తికి యూజ్ఫుల్ అవుతుంది. సో ఆ సందేశం ఏంటి అంటే ఈరోజు మనం విజయనగరం నుంచి సూరత్కు రావడానికి ప్రయాణ మార్గాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. విజయనగరం నుంచి సూరత్కు వచ్చేదానికంటే ముందు విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు దగ్గరలోనే శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ ఉంది. సో శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్కి వెళ్తే మీకు 1000 రూపాయలకైనా 2000కైనా 3000కైనా ఇస్తారు. ఒకసారి కొత్తగా బిజినెస్ పెట్టేటటువంటి వాళ్ళకు నేను ఇచ్చేటటువంటి సజెషన్, ఒకసారి శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్లోనూ కొనుక్కొని తక్కువ అమౌంట్లోన కస్టమర్లు ఏమంటున్నారు, ఎలా అడుగుతున్నారు, ఏం కావాలంటున్నారు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యండి. నాకు శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ కావాలి, సూరత్ టెక్స్టైల్ మార్కెట్ కావాలి. బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ బలంగా నిలబడితే సూరత్ మార్కెట్ కూడా బలంగా నిలబడుతుంది. ఎందుకంటే బాలాజీ టెక్స్టైల్ మార్కెట్కి కూడా సప్లై చేసేది సూరత్ మార్కెట్టే కాబట్టి. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట గుర్తొత్తండి, తర్వాత ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఛానల్ నుంచి వచ్చే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక విజయనగరం నుంచి సూరత్కు రావడానికి బస్సులు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి. బస్సులు ఫ్లైట్లు కావాలనుకున్న వాళ్ళు విశాఖపట్నం నుంచి రావచ్చు. విశాఖపట్నం దగ్గరలో మీకు 50-60 కిలోమీటర్లు ఉంటుంది కదా. విశాఖపట్నం నుంచి బస్సులు ఫ్లైట్లు ఉన్నాయి. ఇక లేదు ట్రైన్కి వస్తామనే వాళ్ళకు డైరెక్ట్గా మీ విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచే సూరత్కు ట్రైన్స్ ఉన్నాయి, రోజు ఉన్నాయి. మీ అదృష్టం ఏంటి అంటే రోజు ఉన్నాయి. ఆ పూరి నుంచి పక్కన ఒరిస్సా బార్డర్ నుండి వచ్చేటివి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్స్కి రావచ్చు. ఒక 30 నుంచి 35 గంటల ప్రయాణం పడుతుంది. 1400-1500 కిలోమీటర్లు వస్తుంది. ఇది విజయనగరం నుంచి సూరత్ రావడానికి బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. సో ఎవరైనా పెద్ద అమౌంట్ ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంది, మేము హోల్సేల్గా పెట్టాలనుకుంటున్నాము, బజార్లో షాప్ పెట్టాలనుకుంటున్నాము అనేటటువంటి వాళ్ళు వచ్చేసేయండి. లేదు ఇంటి పట్టున చిన్నగా బిజినెస్ చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోండి. లేదా నియరెస్ట్ శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ అయినా బెటరే, మీకు 2 మార్కెట్లు కూడా బెటరే. ఇది మరి విజయనగరం నుంచి సూరత్కి రావడానికి ఈరోజు నేను చేసిన వీడియో. సరేనా? మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు. మీనాకు సూరత్ నుంచి నమస్తే.